మనమెప్పుడు ఆ ప్లేస్, ఈ ప్లేస్ అని చెప్పి అలా ఏదో ఒకటి ఎక్స్‌ప్లోర్ చేస్తూనే ఉంటాము. బట్ మన పేరెంట్స్‌కి అంత స్కోప్ ఉండదు గదా! సో, మా హస్బెండ్ జర్మనీ వెళ్లారని మా మమ్మీ బెంగుళూరు వచ్చింది గదా! సో, నాకు వీలైనంత మా మమ్మీని బయటకి తీసుకెళ్దాం అని చెప్పి అనుకున్నా అనమాట. నేను మా మమ్మీ వైజాగ్‌లో గూడా కొంచెం మంచిగానే తిరిగేవాళ్ళం పెళ్ళికి ముందు. వీక్ డేస్ అంతా నాకసలు ఫుల్ వర్క్‌తోనే అయిపోయింది. సో, ఇంకా ఎప్పుడు వీకెండ్ వస్తదా అని చాలా వెయిట్ చేశాను. సో, సాటర్‌డే నేను, మా మమ్మీ, మా చెల్లి ముగ్గురం కలిపి వీవీపురం ఫుడ్ స్ట్రీట్‌కి వెళ్ళామనమాట. మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్‌వి తినిపిద్దాము వాళ్ళిద్దరితో అని చెప్పేసి అనుకున్నాను. నేను లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు గూడా నాకు మంచిగా నచ్చింది. డిఫరెంట్ డిఫరెంట్‌వి తిన్నామనమాట. సో, మా మమ్మీ గూడా ట్రై చేస్తది అని చెప్పి మా మమ్మీని గూడా తీసుకెళ్ళాను. అండ్ మంచిగా గూడా ఫుడ్ ఎంజాయ్ చేశాము. డిఫరెంట్ డిఫరెంట్‌వి తిన్నాము. అండ్ ఫుల్ వెజ్ కాబట్టి ఆ ఫుడ్ స్ట్రీట్ అంతా. సో, ఇంకా మంచిగా హ్యాపీగా తినొచ్చు మా మమ్మీ గూడా. ఆ రోజైతే చాలా వరకు అన్ని టేస్ట్ మంచిగున్నాయి. ఈ లెమన్ సోడా తప్ప చాలా అంటే చాలా గలీజుంది. టూ మచ్ కాస్ట్‌లీ గూడా. బట్ ఇంకా ఏం జేయలేము. అండ్ నెక్స్ట్ వివిపురం నుంచి కోరమంగళ తీసుకెళ్ళాను. లాస్ట్ టైమ్ మేము లైక్ రంజాన్ ఫుడ్ ఫెస్టివల్ చూసాం కదా! ఫుల్ క్రౌడ్ ఉంది. సో, ఈసారి అది కూడా చూపిద్దామని చెప్పి కోరమంగళ తీసుకెళ్ళాను. లైక్ వీకెండ్ ఎలా ఉంటది, నైట్ వైబ్స్ ఎలా ఉంటాయని చూపించడానికి అలా అన్ని చూపించా అన్నమాట. తెలిసిందే కదా! కోరమంగళ ఎలా ఉంటదో. సో, మా మమ్మీ అయితే మంచిగా ఎంజాయ్ చేసింది. సబ్‌స్క్రైబ్.